స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ తెలుగు ఐటీ స్టాక్స్ ర్యాలీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కనుక దినదినగండం నూరేళ్ళ ఆయుష్. సో మంచి ర్యాలీతో ఏంటంటే స్టాక్ మార్కెట్ బుల్ జోష్లో ఉందని చెప్పచ్చు. రీసెంట్గా హెవీ ఫాల్ డౌన్ అయిన ఐటీ స్టాక్స్లో ర్యాలీ. సో ఇన్నాళ్ళు విలవిల అంటున్న ఐటీ స్టాక్స్ కళకళమంటానికి కారణాలేంటి? సో వాటిలో భాగంగా వాటికి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ ఈ స్టాక్స్లో ర్యాలీకి కారణం ఏంటో చూద్దాం. అలాగే ఎస్కార్ట్స్, ఓలాకి సంబంధించిన డేటా, ఆటో సేల్స్ డేటాని చూద్దాం. అదానీ పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి? టాటా టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్ అప్డేట్ ఏంటి? జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి? సో ఇత్యాది విషయాలు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ వీటి యొక్క అనాలిసిస్తో సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లైకు. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇచ్చే కంటెంట్ బాగుంటుంది, ఇన్ఫర్మేషన్ మీకు పనికి వస్తుంది అని చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఒక పని బోలా. చూడండి ఫ్రెండ్స్, ఐటీ స్టాక్స్. సో ఐటీ స్టాక్స్లో ఏంటంటే రీసెంట్గా హెవీ ఫాల్ డౌన్స్ అనేవి చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మంచి రీబౌండ్ అయితే ఇచ్చాయి. సో ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు 7 ఐటీ స్టాక్స్ని డౌన్గ్రేడ్ చేశారు. ఒకసారి చూద్దాం. సో టీసీఎస్కి సంబంధించి, అలాగే హెచ్సిఎల్, విప్రో, టెక్ఎం, ఎల్ఎన్టీ మైంట్రీ, ఎగ్జావేరు, లేటెంట్ వ్యూ. సో వీటికి సంబంధించి అప్ సైడ్, డౌన్ సైడ్ ఎంత పర్సంటేజ్ అనేది వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళ వ్యూస్ ఇచ్చారనమాట. సో అయితే దానికి కారణాలు ఏంటి అనేది, అంటే ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూస్, గైడ్లైన్స్, అలాగే ఏఐ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి అలాంటి అప్డేట్స్ ఇచ్చారు. అయితే ఏంటంటే ఐటీ స్టాక్స్ హైయర్ లెవెల్ నుంచి హెవీగా ఫాల్ డౌన్ అయ్యాయి. కాబట్టి ఆచితూచి ప్రోస్ కాన్స్ చూడండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఒకసారి డిస్కస్ చేయండి. మరి ఒకసారి టీసీఎస్ యొక్క లాస్ట్ 3 months డేటా ఏం జరిగిందో ఒకసారి ఒక లుక్ వేద్దాం. సో ర్యాలీస్కి కారణం ఏంటి, ఈరోజు వచ్చిన ర్యాలీ నిలబడుతుందా లేదా, సో ఆ విషయాలు అనేవి చూద్దాం పదండి. చూడండి సార్, టీసీఎస్కి సంబంధించిన లాస్ట్ 3 months డేటా మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి నుంచి ఐటీ ప్యాక్ అంతా కూడా దారుణంగా పడిపోతూ వచ్చాయన్నమాట. వార్ టెన్షన్ వల్ల బాగా ఇంపాక్ట్ అయిన సెక్టారు, అలాగే ఏఐ ఫీర్ వల్ల కూడా మళ్ళీ ఏంటంటే వీటిలో బాగా కోత పడింది అని చెప్పచ్చు. సో ఇన్నాళ్ళు ఏంటంటే విలవిల్లాడాయి ఐటీ స్టాక్స్. ఈరోజు మాత్రం ఐటీ స్టాక్స్ కళకళలాడాయి. సో క్యాండిల్ యొక్క పడిన విధానము, లాస్ట్ 3 monthsలో జరిగిన హైయర్ లెవెల్ నుంచి డిమ్ము, అదంతా చూస్తే ఏంటంటే స్లోగా ఏంటంటే లోయర్ లెవెల్లో ఇనిషియేషన్స్ యొక్క యాక్టివిటీ అనేది స్టార్ట్ అయ్యింది అని అనిపిస్తూ ఉందన్నమాట. క్యాండిల్స్ యొక్క మూమెంట్ అనమాట లోయర్ లెవెల్స్లో. సో కాబట్టి ప్రోస్ కాన్స్ ఒకసారి చూడండి, వాల్యుయేషన్స్ చూడండి. అలాగే ఏంటంటే ఏఐ వల్ల పడటం అనేది కరెక్టే, కానీ ఏంటంటే ఈ కంపెనీలన్నీ కూడా ఏంటంటే దానికి సంబంధించిన మెజర్మెంట్స్ తీసుకునే సత్తా ఉన్న కంపెనీస్. అలాగే ఏంటంటే ఇలాంటి టెన్షన్స్, వర్రీస్ అవన్నీ కూడా ఏంటంటే ఒక 2-3 quarters నడుస్తాయి. కానీ లేటర్ ఇయర్స్లో ఏంటంటే మళ్ళీ ఏంటంటే కళకళలాడే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ప్రోస్ కాన్స్ ఏంటి, వాల్యుయేషన్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఒకసారి డిస్కస్ చేయండి. స్క్రీన్ మీద మనం టీసీఎస్ యొక్క మనం లాస్ట్ 3 months డేటా అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ లాస్ట్ 1 month డేటా చూస్తే కనుక ఇవాళ కాస్త రిలీఫ్ ర్యాలీ వచ్చింది. లోయర్ లెవెల్లో ఇనిషియేషన్స్ యాక్టివ్ అయ్యారా అని అనిపిస్తూ ఉందన్నమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ అనమాట. స్క్రీన్ మీద లాస్ట్ 2 months డేటా కనిపిస్తూ ఉంది. వారు వల్ల డ్రాప్ అవ్వటం, అలాగే సద్దుమణిగిందన్నప్పుడు ర్యాలీ, అలాగే రీసెంట్గా మళ్ళా సద్దుమణగపోవడం వల్ల డ్రాప్స్, అలాగే రీసెంట్ అప్డేటు 60 రోజులు కాల్పుల విరమణ, అలాగే ఏంటంటే సంధి వైపు వెళ్తాము అని అప్డేట్స్తో ఏంటంటే ఇరాన్ యుఎస్ అప్డేట్ ఇవ్వడంతో ఇలా గ్యాప్ అప్ అవుతా మార్కెట్లో మంచి ర్యాలీసే వచ్చాయి అని చెప్తాను. అయితే నిఫ్టీ ఐటీ సపోర్ట్ చేయకపోయినా నిఫ్టీలో ఉన్న హెవీ వెయిటెడ్ సెక్టర్ అయిన బ్యాంక్ నిఫ్టీ బాగా సపోర్ట్ చేయటం, అలాగే ఐటీ ప్యాక్ సపోర్ట్ చేయకపోయినా రిమైనింగ్ సెక్టర్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయడం వల్ల రీసెంట్గా బ్రాడ్ పిక్చర్ అనేది పైకి వెళ్ళటానికి
కారణమైంది అని చెప్పి చెప్తాను. సో స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు చూడండి ఇలా గ్యాప్స్‌తో మార్కెట్ ఇలా గ్యాప్స్‌తో ర్యాలీ అవుతుంది అనంటే, సో అది బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటంటే, సో ఆ దిక్సూచి ఏంటంటే, సో తూర్పు వైపు ప్రయాణిస్తుంది అంటే పైకి వెళ్ళాలని చూస్తుంది అనేది సో మనకి అనిపిస్తూ ఉంది అనమాట. సో అలాగే ఐటీ ప్యాక్లో కూడా ఊపందుకోవడంతో ఇవాళ గ్యాప్ అప్ అయ్యి మరీ మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో చూద్దాం ఈ త్వరలో ఈ రీసెంట్ హైస్ని దాటే ప్రయత్నం అనేది సో నిఫ్టీ అనేది చేయొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్గా ఏదైనా టెంపరరీ బ్యాడ్ న్యూస్ వచ్చినా, లోకల్గా ఏదైనా టెంపరరీ బ్యాడ్ న్యూస్ వచ్చినా 1-2 డేస్ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి. చూడండి, సౌత్ కొరియా మార్కెట్ పడ్డప్పుడు పడిందా, అలాగే మనకు మొహరం హాలిడే కానీ గ్లోబల్ మార్కెట్స్ డిప్ అయ్యి దాని తర్వాత మన మార్కెట్లు కూడా కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. కానీ డైరెక్షన్ మారిందా? మారలేదు. సో మీరు లాస్ట్ 7 వీడియోస్ మీరు అతకబెట్టి కనుక చూసుంటే నేను లాస్ట్ 3 మంత్స్ 2 మంత్స్ డేటాలో ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, ఏ ఇష్యూ వల్ల మార్కెట్ రికవర్ అయ్యింది, ఓవరాల్గా ఎటుపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. సో అంతేగాని 1 డే 2 డేస్ పడిపోగానే ఏదో బ్రాడ్ పిక్చర్ పడిపోయింది కిందకేదో అయిపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో స్టాక్ మార్కెట్లో ఆ ట్రెండ్ అనేది కనిపించలేదు. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి మ్యాక్రో డేటా అనేది దాన్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో మ్యాక్రో డేటా ఎట్ ప్రజెంట్ మన ఐఐపి డేటా బాగుంది, వార్ ఇష్యూ అనేది క్లోజ్ అయ్యే వైపు ఉంది కాబట్టి, అలాగే క్రూడ్ ఆయిల్ బాగా పడిపోయింది. క్రూడ్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అయిన కంట్రీ కాబట్టి క్రూడ్ ఆయిల్ $70 పర్ బ్యారెల్ దగ్గరకు పడిపోవడంతో సో అది మనకి బూస్టింగ్ ఇచ్చే న్యూస్ అయ్యిందనమాట. సో అదనమాట. సో మధ్యలో ఏదైనా బ్యాడ్ న్యూస్లు అట్లాంటివి ఏదైనా వస్తే డైనమిక్గా మన జీడిపిని ఇంపాక్ట్ చేసే థింగ్ లాగా ఏదైనా వస్తే తప్ప ట్రెండ్ అనేది అంత ఈజీగా చేంజ్ అవ్వదు. అలాగే మనం ఇప్పుడు వస్తున్న ఆటో నెంబర్స్ చూసినా కూడా వీక్ మాన్సూన్ అయినా కూడా ఆటో సేల్స్ డేటా కూడా బాగుంది. ఈ జూలై వర్షాలు పడితే కనుక సో నిజంగా ఏంటంటే మన పోర్ట్ఫోలియో మీద వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా ఏంటంటే జూలైలో వర్షాలు కోరుకుందాం. సో స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నా కూడా రైతులు బాగుంటారు, రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి. సో మనం వ్యవసాయ ఆధారిత కంట్రీ కాబట్టి మనం రెయిన్ కోసం ఏంటంటే ఎదురు చూడక తప్పదనమాట. రెయిన్స్ బాగా పడాలని కోరుకుందాం. అలా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్లు ఇవ్వనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా రెఫర్ చేయండి. సో మీకు లేకపోయినా సో మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి, పిన్డ్ కామెంట్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, సో 10 మినిట్స్లో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో అది కదా. సో ఏదైనా పర్లేదు, మీరు ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం మెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ పోర్ట్స్కి సంబంధించి చూడండి, కార్గో వాల్యూమ్స్ గ్రోత్ ఇన్ జూన్ సో 18% అనమాట. సో ఇలా మంచిగా బిజినెస్ గ్రో అవుతుంటే ఏంటంటే స్టాక్స్ వార్ వల్ల ఇంకో దాని వల్ల టెంపరీగా డిప్ అయినా డిక్లైన్ అయినా సో ఇలాంటి బిజినెస్ అప్డేట్స్తో ఏంటంటే మళ్ళీ ఊపందుకుంటాయి. సో అదానీ పోర్ట్స్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్గా మీరు గమనించగలరు. సో అలాగే చూడండి, టెన్నీకోతో ఏంటంటే పార్ట్నర్షిప్ ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవడంతో టాటా టెక్నాలజీస్లో ఈరోజు సో ఇంట్రాడేలో 7% దాకా ర్యాలీ అయింది. సో ఇది కూడా ఒక అబ్జర్వ్ చేయగలరు అనమాట. సో టెన్నీకోతో పార్ట్నర్షిప్ ఎక్స్పాన్షన్తో సో అది రిగార్డింగ్ $100 మిలియన్ అనమాట. సో కాబట్టి ఆ అప్డేట్తో ఏంటంటే సో టాటా టెక్నాలజీస్లో మంచి ర్యాలీ వచ్చింది. సో టాటా టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే ఎస్కార్ట్స్ కుబోటా జూన్ ట్రాక్టర్ సేల్స్ చూస్తే కనుక ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 19% గ్రోత్ కనపరిచింది. మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11% గ్రోత్ అనేది కనిపించింది. సో అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 4%, మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో 24%. సో కాబట్టి అలా ఆటో సేల్స్ నెంబర్స్ యొక్క థింగ్స్ పాజిటివ్గా రావటం సో అది శుభసూచకంగా కనిపిస్తుంది ఓవరాల్ ఎకానమీకి. సో నిన్న కూడా M&M యొక్క సేల్స్ గురించి మనం మాట్లాడుకున్నాము కాబట్టి ఇది కూడా ఒక శుభసూచకంగా చెప్పచ్చు. చూడండి, అలాగే జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి సో బోర్డు ఏంటంటే ఫండ్ రైజింగ్ సంబంధించి 3,144 crores సో వయా ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ఇష్యూ. సో దాని ద్వారా ఏంటంటే ఫండ్ రైజ్ ప్లాన్కి బోర్డు అప్రూవ్ చేయడం అనేది ఒక శుభసూచకం. సో ఆల్రెడీ మనం
ఇదే విషయం చాలాసార్లు మాట్లాడుకున్నాం జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి. సో రీసెంట్గా కొద్దిగా ర్యాలీ అవుతూ ఉన్న స్టాక్ అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో Q1 సంబంధించి సో వెహికల్ రిజిస్ట్రేషన్స్ అనేవి నియర్లీ డబుల్డ్ అంట. సో క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూడండి డబుల్ అయినాయి. అంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డబుల్ అయ్యి 43,719 యూనిట్స్ అనమాట అది. సో కాబట్టి క్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డబుల్ అవుతుంటే వేగం పుంజుకుంది. సో కాబట్టి ఏంటంటే స్టాక్ యొక్క ప్రైస్లో కూడా వేగం పుంజుకుంది. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క చార్ట్ చూసే ముందు సో మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది ఇప్పటిదాకా చూసారంటే కొత్త వాళ్ళకు కూడా నచ్చి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ నిజంగా మేజర్ మనకి సపోర్ట్ అని చెప్పొచ్చు నిఫ్టీకి. నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెక్టర్ ఏది అని అంటే బ్యాంక్ నిఫ్టీ బాగుంది కాబట్టి ఐటీ ప్యాక్ సపోర్ట్ చేయకపోయినా కూడా ఇన్నాళ్ళు బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే సో అది కుడి ఎడమ భుజం అయిందనమాట నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ అనేది. సో ఓవరాల్గా ఇప్పుడు ఐటీ ప్యాక్లో ర్యాలీ రావటం, సో బ్యాంక్ నిఫ్టీలో హైయర్ లెవెల్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. 1-2 డేస్ డిప్ అయినా ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ హెవీగా గ్యాప్స్ ఉన్నాయి. అన్లెస్ అంటిల్ ఏదైనా డైనమిక్గా బ్యాడ్ న్యూస్ వస్తే ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా అది మనం డిస్కస్ చేసుకుందాం. అప్పుడు డైనమిక్గా వచ్చే ఇప్పుడు ఎలా డిస్కస్ చేస్తాం, చేయలేం కదా, అది అప్పుడు డిస్కస్ చేసుకుందాం. అన్లెస్ అంటిల్ ఏంటంటే ఓవరాల్గా లాస్ట్ 1 మంత్ డేటా మనం కనుక చూస్తే కనుక 1-2 మంత్స్ డేటా అనేది సో వారు వల్ల డ్రాప్ అనేది, దాని తర్వాత ర్యాలీస్, సో ఇదంతా కూడా నిఫ్టీ తగ్గట్టుగానే బ్యాంక్ నిఫ్టీ గమనం కూడా కనిపించింది. కానీ ఐటీ ప్యాక్ సపోర్ట్ చేయకపోవడం వల్ల నిఫ్టీలో అంతలా ర్యాలీ లేదు. కానీ ఎప్పుడైతే వారు ఎండ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్స్ రావడం, క్రూడ్ ఆయిల్ పడిపోవడంతో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో జోరు అందుకుంది. లాస్ట్ 1-2 మంత్స్ డేటాలో మీరు క్లియర్ కట్గా ఏంటంటే ఇది గమనించగలరు. సో అదనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మొత్తానికి ఏంటంటే పట్టు విధులని విక్రమార్కుల్లాగా, అలాగే దినదినగండం నూరేళ్ళ ఆయుష్. సో మధ్యలో డిప్ అవుతూనే ఉంది కదా, పడుతుందేమో అని అనిపిస్తా. సో అలాగే ఎక్కువ మంది ఎనలిస్టులని కన్ఫ్యూజ్ చేస్తా ఏంటంటే కుమ్మేస్తుంది స్టాక్ మార్కెట్ బుల్ స్లోగా. అదనమాట తెలుసుకోవాల్సింది మనం. సో అదనమాట. మీ అభిప్రాయాలు, మీకు ఏదైనా స్టాక్స్ మీద ఏదైనా క్వెరీస్ ఉంటే అట్లాంటివి తెలియజేస్తూ ఉండండి. కాబట్టి అట్లాంటి వాటిని వీడియోస్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది మన ఛానల్ ద్వారా. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే. वीडियोस बनाने हैं फिल्मोरा है ना.